ఇప్పుడు చెప్పబోయే ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, ఈ ఇన్సిడెంట్ గురించి మీరు విన్న తర్వాత 100% మీరు తీవ్ర కోపద్రోగులవుతారు. అంతే కాకుండా మీ గుండెల్లోనే ఒక భయమనేది ఏర్పడతదన్నమాట. అంటే రాబోయే రోజుల్లో మనకు అటువంటి సిట్యుయేషన్ ఏర్పడితే మనం కూడా ఈ విధంగానే ఇబ్బంది పడతామా? మనం కూడా ఈ విధమైన తీవ్ర శోకంలో నిండిపోతామా అని చెప్పే విధంగా అయితే మీరు భయపడతారు. చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో నిజంగా రాత్రంతా పాపం ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు ఏం జరిగింది? ఏంటి ఆ సంఘటన అనే విషయాలు ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక ఫ్యామిలీ చక్కగా బతుకుతుంది హ్యాపీగాను. సాయంత్రం కరెక్ట్‌గా 5, 6 గంటలు అయ్యేటప్పటికి తన భార్యకి పాపం ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురయిందన్నమాట. ఎప్పుడైతే తన భార్య తీవ్రమైన అస్వస్థతకు గురయిందో, తన భార్యని తీసుకొని ఏదైతే నియరెస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్‌లో ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉందో స్టాఫ్ కూడా ఆ మహిళని తీసుకెళ్ళి ఈ ఐసీయూ ఏదైతే ఉందో దాంట్లో పెట్టారు. ఎందుకంటే ఈవిడ పరిస్థితి కొంచెం క్రిటికల్‌గా ఉందని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. తన భర్తేమో సరే ఈ అస్వస్థతకి గురయింది తొందరగా రిలీఫ్ అయిపోద్దిలే అని చెప్పేసి పాపం సాయంత్రం 5, 6 గంటల నుంచి బయటే కూర్చున్నాడనమాట. ఐసీయూలోని తన భార్య ట్రీట్‌మెంట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెబుతా ఉన్నారు. ఎవరు? హాస్పిటల్ సిబ్బంది. సో, ఎప్పుడైతే అలా చెప్పారో ఎందుకంటే హాస్పిటల్‌కి సంబంధించిన మెడిసిన్స్‌కి అన్నిట్లికి కూడా డబ్బులు కావాలి కాబట్టి, ఈ వ్యక్తి పాపం తన విలేజ్‌లోని తన ఫ్రెండ్స్‌కి అదేవిధంగా తన బంధువులకి అందరికి ఫోను చేసి, ఇలా ఇలా జరిగింది. సాయంత్రం 5 ఆ టయానికి మా ఇద్దరం ఇలాగ కొంచెం స్నాక్స్ తింటూ ఉండగా అయితే ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. నేను ఇమ్మీడియేట్‌లీగా అయితే హాస్పిటల్‌కి తీసుకొచ్చాను. ప్రెజెంట్ నా దగ్గర డబ్బులు లేవు. అవేం కొద్దిగా హెల్ప్ చేయరా అని చెప్పి చాలా మంది పాపం అడుగుతా ఉన్నాడు. ఇలా అడుగుతా ఉంటుంటే కొంతమంది స్పందించారు. అతనికైతే హెల్ప్ చేశారు. తర్వాత ఇచ్చేస్తానని చెప్పేసి అనడంతోటి కొంతమంది ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులను తీసుకొచ్చి ఈ హాస్పిటల్ సిబ్బందికి ఇస్తా ఉన్నాడు. సో, ఇలా ఇస్తా ఉంటుంటే ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉందో హాస్పిటల్ సిబ్బందిని అడిగాడమాట. మా భార్యకి ఎలా ఉంది ప్రెజెంట్ సిట్యుయేషన్ అంటే, మీ భార్యకైతే అండర్ ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. మీరు కంగారు పడక్కర్లేదు అని చెప్పేసి ఈ హాస్పిటల్ సిబ్బంది చెబుతోందన్నమాట. ఇక్కడ ఒక సంచలన ట్విస్ట్ ఒకటి బయటపడతది. మీరు అలా వీడియో చూస్తా ఉంటే మీకు అర్థమవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ హాస్పిటల్ సిబ్బంది ఇలా చెప్పిందో, సరే ట్రీట్మెంట్ అవుతుందేమో, నా భార్య తొందరగానే కోలుకుంటుందని చెప్పేసి పాపం కొంచెంలో కొంచెం అయితే కొంచెం సంతోషం వ్యక్తం చేస్తూ పాపం అక్కడే కూర్చున్నాడు. ఎప్పుడైతే రాత్రి 10 అయిందో, రాత్రి 10 ఆ టయానికైతే మళ్ళీ హాస్పిటల్ సిబ్బందొచ్చి డబ్బులు కట్టండి మీరు. ఎందుకంటే ఈట్లికి మెడిసిన్ అన్నిటిని కూడా తీసుకురావాలి మేము. బయట నుంచి తీసుకురావాలి. మా హాస్పిటల్‌లోకి అయితే మెడిసిన్స్ కూడా అటువంటివి అవైలబుల్ లేవు. బయట నుంచి తెప్పించాలని అనడంతోటి పాపం ఆ వ్యక్తి ఏం చేశాడు, మళ్ళీ పాపం వాళ్ళ ఫ్రెండ్స్‌కి, బంధువులకి ఫోను చేసి ఇలాగ అంటున్నారు. ఇమ్మీడియేట్‌లీగా అయితే మెడిసిన్ తేవాలంట. లేకపోతే మా భార్య అయితే బతికే పరిస్థితి ఉండదు. దయచేసి ఇవ్వాలని చెప్పేసి పాపం బతిమాలాడు. బతిమాలితే పాపం వాళ్ళకి తెలిసిన బంధువులు, చుట్టాలు అందరూ కూడా అతనికైతే ఎంతో కొంత డబ్బులు హెల్ప్ చేశారు. ఆ డబ్బులు తీసుకొచ్చి రాత్రి 10 గంటలకే అతనికి కట్టాడు. అతను కట్టిన తర్వాత మళ్ళీ రాత్రి 1 గంటకే మళ్ళీను మీరు ఇచ్చిన మెడిసిన్ ఏదైతే ఉందో మెడిసిన్ అయిపోయింది. మళ్ళీ డబ్బులు కట్టండి. ఇప్పటిదాకా అయితే ఇంత ఫీజ్ అయింది. అదయింది, ఇదయింది అని చెప్పేసి విడతల వారీగా అయితే రాత్రంతా అతనితోటి డబ్బులు కట్టించుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా ముందు, అది గుర్తుంచుకోండి. ఆ ట్విస్ట్ ఏంటంటే అసలు ట్విస్టు ఎవరైతే ఈ భార్య ఉందో, ఈ భార్యని తీసుకొచ్చి ఐసీయూలో పెట్టారు కదా! ఈ భార్యని తీసుకొచ్చిన దారిలోనే వాళ్ళ భార్య చనిపోయింది పాపం. ఆ విషయం అతనికి కూడా అప్పుడు అర్థమైంది గానీ, ఎందుకంటే సొంత భార్య గాబట్టి బతుకుతుందని ఒక చిన్న ఆశతోటి తీసుకొచ్చి హాస్పిటల్‌లో జాయిన్ జేశాడు. జాయిన్ జేస్తే ఐసీయూలో పెట్టి ఈళ్ళు హాస్పిటల్ సిబ్బందంతా కూడా అక్కడ ఎవరైతే ఈ డాక్టర్స్, సిబ్బంది ఉంటారో వాళ్ళందరూ కూడా నాటకాలు ఆడుతూ రాత్రంతా అతన్ని మేలుకొనిచి రాత్రంతా పాపం తీవ్రమైన నరకం చూపిస్తూ అక్కడ డబ్బులు కట్టాలి, ఇక్కడ డబ్బులు కట్టాలి, మెడిసిన్ లేదు, ఆ ట్రీట్మెంట్ చేస్తాం, ఈ ట్రీట్మెంట్ చేస్తాం, ఆపరేషన్ చేయాలని చెప్పి ఇబ్బందులు పెడుతూ పాపం నరకం చూపిస్తూ లాస్ట్‌కి ఒక 3, 4 లక్షలైతే డబ్బులు కట్టించుకున్నారంట. పాపం ఎందుకంటే తన భార్య ఏదో విధంగా బతకాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఫ్రెండ్స్‌ని, బంధువులందరిని అడుక్కుంటూ పాపం రాత్రంతా మేలుకుంటూ అటు ఇటు పరిగెడుతూ మొత్తం మీద 4,00,000 డబ్బులు కట్టారు. పొద్దున్న చూస్తే తన భార్య ఎవరైతే ఉన్నారో భార్య అయితే చనిపోయిందని చెప్పారు పొద్దున. ఈ మాట నాకు 6 గంటలకే తెలుసండి. మీరు మా భార్యని చనిపోయిందని చెప్పకుండా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి నన్ను మోసం చేశారు అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే గలమెత్తాడు. ఎప్పుడైతే ఇలా గలమెత్తాడో హాస్పిటల్ సిబ్బందంతా కూడా తీవ్ర షాక్ గురైంది. షాక్ గురయ్యి దీని నుంచైతే ఏదో విధంగా బయటపడాలని చెప్పేసి ఆ వ్యక్తి మీద అయితే తిరగబడడం మొదలుపెట్టారు. దాడి చేయడం మొదలెట్టారు. ఈ మ్యాటర్ అంతా ఎప్పుడైతే ఈ హాస్పిటల్‌లో సదరు వ్యక్తి మీద దాడి చేశారో మొత్తం మీడియా అంతా కూడా నెక్స్ట్ మార్నింగ్ రోజు మొత్తం మీడియా అంతా కూడా వచ్చి క్యాప్చర్ చేయడంతోటి అసలు ఏం జరిగిందని ఆ వ్యక్తిని అడిగితే, ఇలా నేను తీసుకొస్తే
అస్వస్థతకు గురైన మహిళకి 4,00,000 అయితే బిల్లు వేశారు ఈళ్ళు. తీరా ఇప్పుడు అడిగితేనేమో చనిపోయిందని చెప్తా ఉన్నారు. మా భార్య మాత్రం కరెక్ట్‌గా మీకు 6-7 గంటల సమయంలో చనిపోయింది ఆవిడ. ఎందుకంటే నేను కూడా చూసాను. బయట నుంచి చూస్తున్నాను. ఎటువంటి అలుపు సలుపు లేదు. వీళ్ళేమో బతికే ఉందని చెప్పేసి నాటకాలు ఆడుతూ ఏ సెలైన్‌లు ఎక్కించకుండా, ఏ మెడిసిన్ వాడకుండా 4,00,000 అయిందని చెప్పేసి నాకు బిల్లేశారు. నన్నైతే డబ్బులన్నీ కూడా కట్టించుకున్నారు. ఇప్పటి వరకైతే రాత్రంతా నిద్ర లేకుండా చేశారు నాకు. నాకైతే ఒక క్షోభ చూపించారని చెప్పేసి పాపం ఆ వ్యక్తి మీడియా ముందైతే రోదిస్తూ చెప్తా ఉన్నాడనమాట. చూసారు కదా! హాస్పిటల్‌లో ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. అంటే మనిషి ప్రాణం, మనిషి విలువ కంటే వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయింది. నేటి రోజుల్లోని ఎక్కువ శాతం హాస్పిటల్‌లోని ఇటువంటి మోసాలు పెరిగిపోయినాయన్నమాట. డబ్బుల కోసం ఏ విధమైన పనులను చేస్తా ఉన్నారు. ఎక్కడిదాకా ఎందుకు? నా లైఫ్‌లోనే నా ఫ్రెండ్ యొక్క ఎవరైతే తండ్రి ఉన్నాడో, తన తండ్రికి ఇటువంటి సిట్యుయేషన్ జరిగింది. తన తండ్రి పాపం కన్ను నొప్పి అని చెప్పేసి హాస్పిటల్‌కెళ్తే, అక్కడికెళ్ళిన తర్వాత మీ తండ్రికైతే ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆ సదరు హాస్పిటల్‌లో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా అంటే ఇక డాక్టర్స్ కూడా ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరిని కూడా ఒప్పించారన్నమాట. ఒప్పిస్తే సరే అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్తే అక్కడ కన్ను ఆపరేషన్ చేయలేదు, ఏమీ చేయలేదు. సరైన వైద్యం చేయకపోవడం వల్ల, సరైన సదుపాయం లేకపోవడం వల్ల ఈ కన్ను నొప్పి ఏదైతే ఉందో కన్ను నొప్పి ఇంకా పెరిగిపోయి పాపం ఆ వ్యక్తికైతే హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని చనిపోయాడని చెప్పకుండాను కంటి ఆపరేషన్ చేయని చెప్పేసి ఒక 3 డేస్ అక్కడే ఉంచేసారన్నమాట. 3 డేస్ ఐసీయూలో పెట్టేటప్పటికి అలాగే మెయింటైన్ చేస్తానే ఉన్నారు. కానీ ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పేసి వీళ్ళకి చెప్పలా. తర్వాత తెలిసిందన్నమాట వీళ్ళకి. ఎప్పుడైతే వీళ్ళకి తెలిసిందో వీళ్ళు కూడా హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. ఇలా జరిగిందని. ఎందుకంటే నాకు చాలా గుర్తు. నేను కూడా చాలా బాధపడ్డాను. హాస్పిటల్‌లో ఇటువంటి మోసాలు చేస్తున్నారా? డబ్బుల కోసం ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అప్పట్లోనే బాధపడ్డానన్నమాట. సో, మళ్ళీ రిపీట్ అయింది. మళ్ళీ ఇటువంటి వార్త చూసేటప్పటికి చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా గుర్తొచ్చాయి. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోనే పాపం భార్యాభర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేవారు పాపం. భార్యకి పాపం సడెన్‌గా అయితే ఇలాగ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతోటి హాస్పిటల్‌కి తీసుకెళ్తే పాపం ఆ వ్యక్తి నిజంగాను భార్య చనిపోయిందని సగం బాధలో ఉంటే ఇంకో 4,00,000 కట్టాలని చెప్పేసి ఆ వ్యక్తిని విపరీతంగా ఏడిపించుకు తిన్నారన్నమాట. నైట్ అంతా నరకం చూపించారు పాపం. ఒక పక్క భార్య చనిపోయింది. ఒక పక్క డబ్బులు లేవు. ఆళ్ళు ఈళ్ళు అడుక్కుంటా పాపం కాళ్ళు అరిగిపోయేలాగా అటు ఇటు తిరుగుతూ, పరిగెడుతూ, ఫోన్‌లు మాట్లాడుతూ లాస్ట్‌కి డబ్బులైతే కట్టాడు గానీ భార్య అయితే దక్కలేదు. సో, చూసారు కదా! ఇటువంటి మోసాలు జరుగుతా ఉన్నాయి. ప్రధానంగా ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. చాలామంది పాపం వాళ్ళ దగ్గర డబ్బులుండవు. వాళ్ళ ఇంట్లో చాలా మందికి ఆరోగ్య పరిస్థితులు బాగోవు. సో, అయినా గాని సప్పో చేసి పాపం తీసుకెళ్తా ఉంటారు హాస్పిటల్‌కి. తీసుకెళ్ళి ఏదో విధంగా బతికించుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కానీ దాన్నే ఆసరాగా తీసుకొని కొన్ని హాస్పిటల్‌లో అయితే వాళ్ళు మోసాలు చేస్తా ఉంటారు. దీనికి ఎంత ఖర్చవుద్ది? దీనికి ఎంత ఖర్చవుద్ది? ఇన్ని స్కానింగ్‌లు తీయాలి, ఇన్ని టెస్టులు చేయాలి, ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలి, లేని పక్షంలో చనిపోతాడు వ్యక్తి అని చెప్పి విపరీతమైన భయభ్రాంతికి గురి చేస్తారన్నమాట. ఎప్పుడైతే సదరు వ్యక్తిని అలాగా భయభ్రాంతికి గురి చేస్తారో పాపం ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఏదో విధంగా అయితే అప్పు సప్పు చేసి కాల్లో గేల్లో పట్టుకొని పాపం డబ్బులు తీసుకొచ్చి కడతాడు. ఎప్పుడైతే అలా కడతాడో వీళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా చేయరు. సరిగ్గా చేయపోగా ఆ వ్యక్తి చనిపోతాడు. అదేవిధంగా ఈ డబ్బులు కూడా వీళ్ళ చేతికి రావు. పాపం ఇటువంటి సంఘటనలు నేటికి పెరిగిపోతా ఉన్నాయన్నమాట. బాగా పెరిగిపోతా ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఒకటే. చాలా ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించాలి. మీ ఇంట్లో ఎవరికైనా గాని ఇటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని బెదిరింపులకైతే గురి చేస్తారన్నమాట. బెదిరింపులకు గురి చేసినప్పుడు మీరు ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఏ విధంగా అయితే ఏదైతే మీ ఇంట్లో వ్యక్తులకి ఆరోగ్య సమస్య ఉంటదో ఆ ఆరోగ్య సమస్య మీద మీరు ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఆ ఆరోగ్య సమస్య నిజంగానే ప్రాణానికి ప్రమాదమా? ప్రెజెంట్ ప్రమాదమా? లేదా ఫ్యూచర్‌లో ప్రమాదమా? అనే విధానం మీదైతే మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే ఇప్పుడే చనిపోతాడా? లేకపోతే ఫ్యూచర్‌లో చనిపోతాడా? అనే విధంగా మీరు ఒక అవగాహన తెచ్చుకోవాలి. అసలది నిజంగానే డేంజరస్ డిసీజేనా? నిజంగానా? కాదా? అనే విధంగా అయితే అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే సహజంగానే కొన్ని జబ్బులు వస్తా ఉంటాయి. అయి వచ్చి ఒక వారం, 10 రోజులు ఉండి తర్వాత మాయమైపోతూ ఉంటాయన్నమాట. దానికి కూడా కొంతమంది హాస్పిటల్‌లోని ఏం చేస్తారంటే భయభ్రాంతికి గురి చేస్తారన్నమాట. పేషెంట్స్ తోటి ఆడుకుంటా ఉంటారు. పేషెంట్స్ యొక్క బంధువులతో ఆడుకుంటా ఉంటారు. ఎందుకంటే డబ్బులు గుంజడానికి. అటువంటియన్నీ కూడా మీరు గమనించాలి. గమనించి లేదు సార్ నార్మల్ ట్రీట్మెంట్ చేయండి. మేము చూస్తాం. ఏదైతే దానికి సంబంధించిన కోర్స్ ఉందో కోర్స్‌ని మీరు ప్రారంభించండి. ఒకవేళ అది ఇంకా అంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇంకా అది తగ్గపోతే గనక తర్వాత ఆలోచిస్తాం సార్ అని చెప్పేసి మీరు తెలివితేటలుగా ఆళ్ళ దగ్గర బిహేవియర్ చేస్తే ఏదైతే దానికి సంబంధించిన కోర్స్ ఉందో ఆ కోర్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ కోర్సు అంతా అయిపోయిన తర్వాత మీ వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తి క్లారిటీగా
అంత నిలకడగా ఉన్న అనిపిస్తే మీకు 100% అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళని పక్షంలోనే ఇంకా మీకు వాళ్ళు భయపడి పెడతా ఉంటారు. ఆ స్కానింగ్ చేయాలి, ఈ టెస్టులు చేయాలని చెప్తా ఉంటారు గానీ, ఎటువంటి రిజల్ట్ ఉండదుమాట. లాస్ట్‌కి మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రీట్మెంట్ ప్రకటించినాక చనిపోతారు కదా! అది మాట. ఈ విధంగా మోసాలు జరుగుతా ఉన్నాయి. అందుకే ఈ వీడియో ప్రధానంగా తీసుకొచ్చి ముందు పెడతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని. తెలుసుకొని తగు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి చెప్తా అన్నమాట. చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ రోజుల్లో ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ మోసాలన్నిటిని కూడా అరికట్టడానికి మనం ఏం చేయాలి? ఏ విధంగా మన అవగాహన తెచ్చుకోవాలి? అనే విధానంగా మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. చాలామంది నేర్చుకుంటారు. చాలామంది చూసి తెలుసుకుంటారన్నమాట. అందుకనే కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మీకు తెలియనివే అయన్నీ కూడా తీసుకొచ్చి మీకు తెలియపరుస్తాను. అందుకనే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.